సమస్యల గురించి వాళ్ళు ఇక్కడ కర్నూలు జిల్లా ఆదోనిలోని శంకర్ నగర్ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సేమియా బట్టి పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో సుమారు 3 లక్షలకు మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. బట్టిపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. భాషా కుటుంబం షేఖాన్ బి కుటుంబం 5 మంది ఆడపిల్లలు. ఇక్కడ వారు ఆదోని ఆలూరు రోడ్లోన సేమియా బట్టి పెట్టుకొని జీవనం గడుపుతుండేవారు. అది నిన్న రాత్రి దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం నష్టం వచ్చింది. దాదాపు 3 లక్షల వరకు, 1.5 లక్ష మెటీరియల్ ఉంటుంది, 1 లక్ష షెడ్డు అంతా కూడా ఉంటుంది. సోమత లేదు వాళ్ళకి. ఇప్పుడు మరి వేయాలంటే 1 లక్ష కావాలి. ఇప్పుడు మరి షెడ్ వేయడానికి 1,30,000 అంతా మొత్తం కాలిపోయింది. ఇంకా చిన్న పిల్లలు అంతా వీళ్ళు ఆడపిల్లలు పట్టుకొని వర్కర్స్ లేక వీళ్ళే 2 పట్టుకొని పొద్దున్న వీళ్ళే అంతా కష్టపడి చేస్తుంటారు మేడం. ఇది పొద్దున్న 4 గంటలకి వైరు కొద్దిగా షార్ట్ కొట్టి అది పైన దానివల్ల కాలిపోయింది. మనకి ఏరే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ చేసినారు, వచ్చి ఇప్పుడు అంటే పైన మేడం అది తార్పాల్ ఉంది. ఆ తార్పాల్ కాడ అది జైంట్ ఉంది అనమాట. అది 2 షార్ట్ కొట్టి తార్పాల్కి వచ్చి మొత్తం కాలిపోయింది మేడం. మనకి